TC News Media. నమస్తే, నేను మీ సతీష్. మీరు చూస్తున్నారు టీసీ న్యూస్ మీడియా. ఇక ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ రాజకీయం చాలా రసవత్తరంగా ఉంది. ఇక రాజకీయం అనడం కన్నా ప్రభుత్వ వ్యవహార తీరు చూస్తుంటే సామాన్య ప్రజలని ఎలా దోచుకుందామా, సామాన్య ప్రజల్ని ఎలా పీడ్చి పిప్పు చేద్దామా అని నిరంతరం ఆలోచిస్తున్నట్టుంది సీఎం రేవంత్ రెడ్డి గారు. వాస్తవానికి ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లో చిట్చాట్లో కొన్ని మాటలైన మాట్లాడడం జరిగింది. దాని మీద ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో పూర్తిగా చూసి కామెంట్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్టయితే, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర ప్రెస్ మీట్లో ప్రెస్ మెంబర్స్ కొంతమంది ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేసారు. అందులో ముఖ్యంగా ఏంటంటే బెనిఫిట్ షోస్ గురించి, అదేవిధంగా టికెట్ హైట్స్ గురించి, అంటే టికెట్ల రేట్లు పెంచడం విషయంలో, సినిమా టికెట్ల రేట్లు పెంచడం విషయంలో క్వశ్చన్లు వేసినప్పుడు ఆయన కుల్లాబాద్గా ఒక విషయం చెప్పాడు కోమటిరెడ్డి గారు. ఏంటంటే అసలుగా టికెట్ల రేట్లకు సంబంధించిన ఫైలే నా దగ్గర రాలేదు. చూడండి ఎలా ఉంది, టికెట్ రేట్లకు సంబంధించిన ఫైల్ నా దగ్గరికి రాలేదు. అసలుకి నిర్మాతలు ఎవరు నన్ను గెలవలేదు. ఎందుకంటే నేను క్లియర్ కట్గా చెప్పిన నిర్మాతలకి ఏమని చెప్పినా అంటే, పుష్ప ప్రీమియం విషయంలో, బెనిఫిట్ షో విషయంలో జరిగిన విషయాన్ని నేను చాలా బాధపడ్డా. నేను 25 లక్షలు ఆ పిల్లోడికి నేను ఇచ్చిన, అంతేకాదు ఆ పిల్లోడి చదువు కూడా నేను తీసుకుంటానని చెప్పి తండ్రికి మాట కూడా ఇచ్చిన. అప్పుడే నిర్మాతలకు గట్టిగా చెప్పిన, ఇలాంటి విషయాలు నా దగ్గరికి రావద్దు అని క్లియర్ కట్గా చెప్పిన నేను అని చెప్పిండు. మరి సంబంధిత శాఖ మంత్రి మాటలు ఇట్లా ఉంటే మరి టికెట్ రేట్లు ఎవరు పెంచినట్టు, బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఎవరు ఇచ్చినట్టు అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తుంటే సంబంధిత మంత్రికి తెలియకుండా టికెట్ రేట్లు పెరగడం అనేది ఇక్కడ సంబంధిత సమ్మిని డమ్మిని చేసినట్టుగా కొడుతుంది నాకైతే. మరి సినిమాటోగ్రఫీ మంత్రి ఈయన ఉన్నదెందుకు? ఇంకా అన్ని అనుమతులు, అన్ని పర్మిషన్లు, అన్ని జీవోలు ఈయన శాఖకు సంబంధించి ఈయన అనుమతి లేకుండా, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా మిగతా వాళ్ళు తీసుకున్నప్పుడు ఈయనను మంత్రిగా చేయడం ఎందుకు డమ్మీగా? ఈయన తోడు బొమ్మన ఆ శాఖలో, ఆ సీట్లో కూర్చోవడానికి ఒక బొమ్మనా? మరి అలాగే ఉంది కదా ఇది. అరే సంబంధిత శాఖ మంత్రిని అడిగి మరి పలానా నిర్మాత వచ్చిండా, దర్శకుడు వచ్చిండా, మాకు ఇంత ఖర్చు అయిందని వీళ్ళు మాట్లాడి సంబంధిత శాఖతో మంత్రితో మాట్లాడాలి. కానీ మాట్లాడలేదు, కనీసం ఆ ఫైల్ కూడా రాలేదు. మరి ఎట్లా ఈ జీవో పాస్ అయ్యింది? గవర్నమెంట్ తరపున శాఖ మంత్రికి తెలియకుండా ఎట్లా పాస్ అయ్యింది అంటే సింపుల్. ఇక 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు తమ సొంత నిర్ణయాలతో జీవోలు విడుదల చేయడం. ఇది సాధ్యమైందా? ఇదైతే అసాధ్యమైన పని. ఇక రెండోది, డైరెక్ట్గా నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసో ఏది చేసి అక్కడి నుండి సీఎం వారిని డైరెక్ట్గా జీవోలను రిలీజ్ చేయించుకోవడం. ఈ రాజాసాబ్ సినిమాకు కూడా రాత్రి టైంలో వీళ్ళు బెనిఫిట్ షోకు పర్మిషన్లు ఇచ్చారు, ఆ రేట్లు హైస్కు పర్మిషన్లు ఇచ్చారు. నిజంగా విచిత్రంగా అనిపిస్తా ఉంది ఒక మంత్రికి తెలియకుండా చేయడం అనేది. మరి రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ఒకటే ప్రశ్న వేస్తున్నా. మీ దగ్గర ఇప్పటికి విద్యాశాఖ ఉంది, మీ దగ్గర ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఉంది, అట్లాగే సినిమాటోగ్రఫర్ శాఖ మంత్రి కూడా మీరే ఉండండి. ఇంకా ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ శాఖ? ఆయనను బొమ్మని చేసి మీరెందుకు? మినిమం మీకు కామన్ సెన్స్ ఉంటే, మీకు కామన్ సెన్స్ ఉంటే, ఒకవేళ నిజంగానే ఆ నిర్మాతలో ఆ డైరెక్టర్లో ఎవరో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కోమటిరెడ్డి గారికి మినిమం రెస్పెక్ట్ ఇస్తే, ఆ శాఖ మంత్రిగా ఆయనకు వివరాలు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? జీవో విడుదల చేయడానికి ముందు ఆయన అనుమతి తీసుకోవాలని లేదా? అధికారులకు కూడా కళ్ళు నెత్తికెక్కినాయా? ఈ ప్రశ్నలు నేనయ్యట్లే, సమాజం వేస్తుంది. తెలంగాణ సమాజం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది కదా. ఇక్కడ ఫుల్గా మనం ఈ డ్రామాలో చూస్తే మంత్రులందరూ డమ్మీలుగా కొడుతున్నారు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అధికారులే, అందరు సీఎంలే, వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు అనుకోరు. కానీ ఇక్కడ తీరా సీన్ రివర్స్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏక నిర్ణయం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిదే పూర్తిగా ఏక ఛత్రాధిపత్యం అయిపోయింది. ఆయన్ని రాజులాగా నిరంకుశంగా పరిపాలిస్తున్నట్టు అనిపిస్తుంది. మన నిరుద్యోగుల విషయంలోనేమో అనగదొక్కిర్రు. ఇక్కడ సామాన్యుడు సినిమాకు, ఎందుకంటే సామాన్యుడికి ఉన్నటువంటి ఏకైక వినోదం సినిమా. అలాంటి సినిమా రేట్లు పెంచి, పండగ పూట రేట్లు పెంచి
ఈ పండగ పూట కూడా సామాన్యుడు సినిమా పోవద్దు అనేలాగా మీ ప్రవర్తన ఉందంటే రేవంత్ రెడ్డి గారు, మీరు సామాన్యుల తరపున ఉన్నారా లేకపోతే పెట్టుబడిదారుల తరపున ఉన్నారనేది ఇక్కడ స్పష్టమవుతుంది కదా. కాబట్టి ఈ నిర్ణయాన్ని, ఈ స్టేట్మెంట్ మనం గమనిస్తే నిర్మాతలు, దర్శకులు, అదే కాదు ఎవరైనా సరే పని కావాలంటే ఏ మంత్రి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సీఎం దగ్గరకు పోతే చాలు, సీఎం నుండి ఈ జీవో వచ్చేస్తుంది. హైకోర్టు కూడా అదే చెప్పింది. అసలు మీరెట్ట జీవోలు ఇస్తారు, కలెక్టర్ ఇవ్వాలి, ఇంకోరు ఇవ్వాలి కదా, మీరెట్టిస్తారు జీవోలు అని కూడా చెప్పింది. అయినా మిడ్ నైట్ జీవోలు ఇవ్వడం ఏంది? పడుకొని నిద్రలు వేస్తుర్రా, 24 గంటలు పనిచేస్తున్నారని పొంగనాలు కొట్టడానిక ఇది? ఈ దరిద్రం ఏంది మాకు తెలంగాణలో? ఒక మంత్రికి తెలియకుండా ఆ శాఖలో పనులు అవ్వడం ఏంటి? ఆయన మంత్ర డమ్మి బొమ్మ. నిర్మాతలకు కూడా లేకపోతే డైరెక్టర్లకు కూడా బుద్ధి జ్ఞానం ఉందా? ప్రజల సొమ్ము మీకు అంత శాత కాకపోతే సినిమాలు తీయకండి అబ్బా. ఎవరు తీయమన్నాడు మిమ్మల్ని సినిమాలు? ఓడు బతిమాలాడు మీరు సినిమాలు తీయమని? తీస్తే మంచి సినిమాలు తీయర్రి, లేదు శాత కాకపోతే ఇంట్లో కూర్చోర్రి. సరే హైక్స్ కావాలి, మీరు రికవరీ చేయాలి, మీకు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అయితే శాఖ మంత్రి కాడికి వెళ్ళాలి కదా. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్న అసలు లేడా? రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, లేకపోతే అధికారుల సీఎం సినిమాటోగ్రఫీ మంత్రులు? ఎలా జీవో ఇప్పించుకుంటారు మీరు? ఎలా తగిన మంత్రి అనుమతులు తీసుకోకుండా ఏ విధంగా జీవో ఇస్తారు అధికారులు కూడా? ఎందుకు నెత్తిరెక్కినే కళ్ళు? అంటే నిరంకుశ పరిపాలన సాగుతుందా తెలంగాణలో? ఆయన బాధ చూస్తుంటే చాలా బాధ అనిపించింది నాకు కూడా. నాకు అక్కలేక మింగలేక ఉన్నట్టుంది పరిస్థితి కోమరెడ్డి గారిది. దీనికి స్పందించాలి కదా రేవంత్ రెడ్డి గారు. దీని మీద మాట్లాడలే, మళ్ళీ జీవోలు వస్తున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి, దాని మీద మాట్లాడలే. అప్పుడు పొంగనాలు కొట్టి ఈ బూతులు మాట్లాడడానికి సీఎం చేసుకున్నట్టుంది రేవంత్ రెడ్డి గారిని. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని బూతులు మాట్లాడడానికి ప్రజలు తీసుకొచ్చిర్రా? రేట్లు పెరిగి పుష్ప సినిమా బెనిఫిట్స్ అప్పుడు నువ్వెంత గోల చేసినావు? ఓ ఉత్తముళ్లాగా మళ్ళీ పెంచాం, రేట్లు పెంచాం, బెనిఫిట్ షోలు వేయడమని కాకమ్మ కబుర్లు చెప్పి ఈ రోజు నీ పర్మిషన్ లేకుండా సీఎం జీవో ఎట్లిస్తుంది? ఎంత నమ్మించి గొంతు కోసే రకంలా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇది మానుకోవాలని కోరుకుంటున్నా. ఇది ప్రజానికం కోరుకుంటున్నది, ప్రజానికం అనుకుంటున్న మాటలు ఇవి. ఇప్పటికైనా ప్రజల మనసులకు అనుగుణంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాను నేనైతే. మిత్రులారా, మరి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? జరుగుతున్న పరిణామాలను బట్టి, నిన్న జరిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ప్రెస్ మీట్లు బట్టి నాకు అర్థమైంది ఒకటే, మంత్రులు డమ్మీలు అంతా సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది. ఇది నాకు అర్థమైంది. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోకి ఇంతే, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్, నమస్కారం.